నాన్న ఏం చేసేవారండి? మా నాన్న జీతగాడు. మా ఊరు చుట్టూ మీరు పెద్ద పెద్ద తాడి చెట్లు ఎత్తు గడీలు ఉంటాయి, గోడలు ఉంటాయి. ఫ్యూడలిజం మామూలుగా ఉండేది కదా ఆ రోజుల్లో. అలాంటి స్థితిలో మా నాన్న దొర దగ్గర జీతం ఉండేవాడు. మా నాన్న జీవితం చెప్తే తెలంగాణలో సగటు మనిషి జీవితం చెప్పినంత గొప్పగా ఉంటుంది. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా. గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు బెట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో, చెమట చుక్కలి ఊట చెలిమెలాయేనేమో, ఆకలి తీరదు అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలు నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా. గొర్రెల కొట్టం ఉర్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు గాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండే భువ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేనేది చెలకేది చెరు వెనుక సెంటేది నాయనా. కాళ్ళకున్న చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు గట్టుకొని డప్పు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు పెట్టే కాడ బోన బెత్తే కాడ పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాతిరయ్యే కాడ నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కలా ఉరికేవు నాయనా, నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా. కసి పెరుగుతున్నది, రసిగారుతున్నది, ఆగడాలే రోజు కాగడవుతున్నవి, నైజాము గుండెల్లో గుబ్బులవుతున్నది, ఊరి దొరల ముడ్డి బట్టూడుతున్నది, తుమ్మల శేసయ్య దళము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి ఊరలంగా కొట్టిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు నైతి నాయనా, నాయనా నీ నడక చూసి నేను నక్సలైటు నైతి నాయనా. అదమ్మా జీవితం.